ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 10 రోజులు సమ్మె సందర్భంగా నిరసన కార్యక్రమాలు సమ్మె శిబిరం టెంట వేసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏకపక్షంగా జీవో 124ని విడుదల చేసింది. ఇది కార్మిక వర్గానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎవరు కూడా సంతృప్తికరంగా లేదు. అది మంత్రి నారాయణ గారి దృష్టికి నిన్న రాష్ట్రంగా తీసుకోవడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత ఈరోజు మంత్రి గారు ఫెడరేషన్ నాయకులను పిలిచి ఆగస్టు 4 వరకు ఒక సమయం ఇవ్వండి, మిగతా సమస్యలన్నీ చర్చించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తాత్కాలికంగా సమ్మె ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం తాత్కాలికంగా సమ్మె వాయిదా వేయడం జరుగుతుంది. ఆగస్టు 4వ తేదీలోపు ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేసిన దీంట్లో కానీ 17 రోజుల సమ్మెకాలంలో ఇచ్చిన ఒప్పందాలు అమలు చేసిన దీంట్లో కానీ ఏవైతే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారానికి ఆగస్టు 4 లోపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి. లేదంటే ఆగస్టు 5వ తేదీ రాజధాని కేంద్రంలోనే రిలే నిరాకరణలు దశల వారీ పోరాటానికి యూనియన్ సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఇవాళ సమ్మెని తాత్కాలికంగా రాష్ట్ర వ్యాప్తంగా వాయిదా వేయడం జరిగింది. పాలకొండలో కూడా వాయిదా వేస్తూ రాష్ట్ర కమిటీ పిలిపించేటప్పుడు ఈ ప్రాంతంలో కూడా సమ్మెలో పాల్గొంటామని, ఈ సమ్మెకి పాలకొండ ప్రాంతంలో సహకరించిన ప్రజానీకానికి అన్ని వర్గాల సంస్థలకి అందరికీ కూడా పేరున ఇక్కడ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల తరఫున అభినందనలు తెలియజేస్తూ